హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బొబ్బట్లు చేస్తానని ఇదిగోండి ఈ కప్పుతోటి ఒక కప్పుడు శనగపప్పు వేసాను. శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఒక 4-5 విజిల్స్ వచ్చేట్టు పొయ్యి మీద పెడతాను. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ నీళ్లు వేసి బెల్లం నీళ్ళు మరిగిపోయి అందులో నేను గ్రైండ్ చేసుకున్న శనగపప్పు బాయిల్ చేసి గ్రైండ్ చేశాను కదా, అది వేసిస్తున్నాను. మా పాప కెమెరా స్టాండ్ తెప్పించిందండి. నేను అది ఇవాళ ఫిక్స్ చేసుకొని ఇక ముందు మీకు అందులో బాగా కనిపించేట్టు వీడియోలు తీస్తాను. అన్నీ అంటే గార్డెనింగ్ గురించి, తర్వాత స్టిచ్చింగ్, వంటలు అన్నీ చెప్తాను. ఒక్కొక్కటి ఏమో నాకు తెలిసిన మీతో కొంచెం షేర్ చేసుకోవాలని. ఇది దగ్గరపడే వరకు కలపెట్టుకోవాలి. పులిహోర కలుపుతున్నా, మామిడికాయ పులిహోర. ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం చిటపట్లాడాక వేరుశనగ, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇదిగోండి ఇక్కడ పులిహోర గురించి మామిడికాయ పులిహోర కలుపుతాను. రైస్ కొంచెం పెట్టాను. నేను మా హస్బెండ్ ఉంటామండి, అందుకే కొంచెం చేస్తున్నాను. ఇక్కడ పులిహోరకి అన్నం కూడా అయిపోయిందండి. పులిహోర, మామిడికాయ పులిహోర. ఇదిగోండి ఉగాది పచ్చడి తయారు చేస్తాను. ఏది చింతపండు నీళ్ళు, అందులో బెల్లం కొంచెం, మామిడి ముక్కలు, అరటిపండు ఒకటి చేస్తున్నానండి. ఇంకోటి ఒక అరటిపండు, ఒకటి కాదు కొంచెం అరటిపండు వేసాను. ఇది పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం, ఇదేమో వేప పువ్వు. 6 రుచులండి: చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, వేప పువ్వు, అరటిపండు. ఈ 6 రుచులు కలిసిందే మనది ఉగాది పచ్చడి. అందరి జీవితాల్లోనూ పులుపు, చేదు, తీపి, కారం అన్నీ కలిసిమెలిసి ఉండాలి. ఎవరికి కష్టాలు రాకూడదండి.